జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, ఈ వెండి విన్నెల్లి ఎన్నెల్లి మండితే అల్లాడిపోదారే ఆపుమా. యాదకొచ్చింది కదా ఎవరి గురించో. ఆ, మీరు అనుకుంటున్న హీరోనే అప్పట్లో మస్తు ఫేమస్. అబ్బా, ఈ పాట పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఈ పాట ఊహించుకోని వాళ్ళు ఉన్నారు. ఎంతమంది యూత్ పోరలు, యూత్ పిల్లలు, అబ్బబ్బబ్బబ్బా ఇప్పుడు కూడా యాద్ చేసుకుంటారు. నవీన్ సార్, నవీన్ సార్ దగ్గరికి వచ్చిన. త్రిమూర్తులు సినిమాతోని మళ్ళీ వస్తాడు. చాలా సంవత్సరాల తర్వాత వస్తాడు కదా. సినిమా చాలా బాగుందట. ఇట్లా సార్ది పోలీస్ పాత్ర అట. అందుకే సినిమా గురించి మాట్లాడి ముచ్చట్లు పెట్టి, సార్ ఎన్ని రోజులు ఏడికి పోయిండు, ఏం చేసిండు, మళ్ళీ ఈ సినిమా తర్వాత వస్తాడు కాబట్టి సినిమాలో మ్యాటర్ ఏమున్నది, ఎంతమందికి నచ్చుతుంది, అవన్నీ ముచ్చట్లు పెడదామని నచ్చిన. సార్ గడు ఉన్నాడట, పోయి మాట్లాడదాం పాండ్రి. సార్ నమస్తే, మంచిగా ఉండరా? సార్ ఏమైపోయిండ్రు ఇన్ని రోజులు? 10 సంవత్సరాలు కదా సార్? 10 సంవత్సరాలు. ఏమైపోయిండ్రు, ఏడిపోయిండ్రు? ఇంకా నేను బయట దేశం ఏమన్నా పోయినరేమో అనుకున్నా. లేదు, హైదరాబాద్లోనే ఉన్నా. హైదరాబాద్లోనే ఎందుకు సార్ మరి కనిపించలేరు, బయటకు కూడా రాలేరు? మంచి సినిమాలు వచ్చేవారు కావుదామని. ఇప్పుడు త్రిమూర్తులు సినిమాతో వస్తారు. అవును, దీనికి మీరేనట కదా ప్రొడ్యూసరు? అవును, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. సరే, ఈ కథ ఎట్లా వచ్చింది మీ దాకా? డైరెక్టర్ కమల్ పాయింట్ చెప్పాడు, తర్వాత స్లోగా అది డెవలప్ చేసి 1 yearలో కథ చెప్పాడు. ఇప్పుడు త్రిమూర్తులు సినిమాలలో బాగా ఫైటింగ్లు ఉన్నాయి కదా. మీ సినిమాలు అప్పట్లలో ఫైటింగ్లు లేకుండా, మరి ఇప్పుడు కష్టం అనిపించిందా? అంత కష్టమేమనిపించలేదు, కానీ ఫైట్స్ అంటే నాకు ఇష్టం. సో ఇష్టం కాబట్టి అంత కష్టం అనిపించింది. అబ్బో, అప్పట్లో ఏం ఫేమస్ సార్ మీరు. ఇప్పుడు కూడా మీ సినిమా వచ్చిందంటే చాలా మంది వెయిట్ చేస్తాను. అబ్బా, సార్ వస్తుంది, సార్ వస్తుంది, సార్ వస్తుంది అంటే కొత్తగా ఇంకేమైనా తీసుకొస్తారేమో అని బాగా మంది చూస్తారు. కొత్తగా ఉంటుందా సార్ ఏమైనా సినిమాలో? ఉండాలనే ప్రయత్నం చేశాము. స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ కొత్తగానే ఉండాలని ప్రయత్నం చేస్తాం. సార్ ఇప్పుడు పోలీస్ పాత్ర ఇంట్లో మీది. అవును, పోలీస్ పాత్ర ఎందుకు ఎంచుకోరు? పోలీస్ పాత్ర ఏం నచ్చింది అందులో? అంటే కానిస్టేబుల్ పడే కాన్ఫ్లిక్ట్ అంటారు కదా, అంటే సమస్య ఏదైతే ఉందో పోలీస్ పాత్ర ద్వారా మంచి సమస్య వచ్చింది. అది ఆడియన్స్కి బాగా నచ్చుతుందని ఈ క్యారెక్టర్ అనుకోవడం జరిగింది. ఎడబట్టుకొచ్చారు అబ్బాయి? రాసియా ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్లోనే ఉంటుంది. తెలుగు అమ్మాయి? తెలుగేదా? తెలుగు కాదు, నార్త్ అమ్మాయి, బట్ ఇక్కడ సెటిల్ అయింది. మంచిగా ఉంది, బాగుంది మీ కళ్ళ జోడి. అవును, మంచిగా అనిపించింది నాకు కూడా. అదే బుడ్డ సినిమా ఇడిచిరు కదా, అందులో చూసిన. అవును, అదొక పాట కూడా ఇడిచిరు, నువ్వే పాట. అవును, బాగుంది సార్, అందులో కూడా బాగుంది, మంచిగా ఉంది సార్. ఇప్పుడు నిర్మాత హీరో 2 మీరే కాబట్టి కష్టం అనిపించలేదా మీకు? అటు హీరోగా ఇటు నిర్మాతగా కొంచెం కష్టంగా ఉంది కానీ బట్ మేనేజ్ చేస్తాం సార్. మీరు అప్పటికిప్పటికి సేమ్ అట్లనే ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అట్లనే ఉన్నారు. జాబిలమ్మ నీకు అంత కోపం ఆ పాట ఇప్పటి కూడా ఫేమస్. ఆ చిన్నవి ఉంటాయి కదా సినరీలు, ఇన్స్టాగ్రామ్లో అంటారు, వాటిల్లో రోజు వింటా నేను. రోజు ఇంటి వాటిలో చాలా మంది రీల్స్ చేస్తారు, యూట్యూబ్లలో వస్తాయి. మీ పాటలు ఇప్పుడు కూడా ఫేమస్. ఇప్పుడున్న వాళ్ళు కూడా 20 ఏళ్ళ పోరలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా మీ పాటల మీద పాటలు పెట్టుకొని చేస్తూనే ఉంటారు, బాగా ఫేమస్. అసలు మళ్ళీ ఇప్పట్లో తీసే ఆలోచన ఏమన్నా కదా? అప్పట్లో తీసిన సినిమాలు అప్పట్లో లెక్క అప్పుడు ఆ సినిమాలు కాదు కానీ ఇంకా మంచి చేసే ఉద్దేశం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చేద్దాం అనుకుంటాను? నెక్స్ట్ ఈ సినిమా కాకుండా ఈ సినిమా తర్వాత చూడాలి. ఇది చూసి దీనికంటే ఇంకా బెటర్ సినిమాలు, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఎంత బాగుంటుందో దాని కంటే ఇంకా మంచి కంటెంట్ చేయాలన్నది. ఈ కథకు త్రిమూర్తులని ఎందుకు పెట్టిండు సార్? అసలు త్రిమూర్తులు అని పేరు పెట్టింది డైరెక్టర్, ఆయన్ని అడగాలి. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఎందుకు పెట్టారంటే ఇతను ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాడు కాబట్టి. అంటే పోలీస్ జాబ్ కాబట్టి అవుతాడు, ఆ పోలీస్ స్టేషన్ కి ఈ పోలీస్ స్టేషన్ కి తిరుగుతూనే ఉండాలి. తిరుగుతూ ఉంటాడు. ఆ త్రిమూర్తులు అనేది ఎందుకు పెట్టిండ్రు అనేది తెలియదు. అదే అడుగుదాం, ఒక పేరు త్రిమూర్తులు అంతే. సార్ మీరు ఇంత మంచిగా ఉన్నారు, పోలీసు గది ఎందుకు ఎంచుకుంటారు? అంటే హీరో యొక్క మంచిగా ఉందాగా రావచ్చు కదా అని చాలా సంవత్సరాల తర్వాత వస్తారు కదా. అంటే ఈ క్యారెక్టరు నచ్చేలా అనిపించింది నాకు, చాలా నచ్చింది క్యారెక్టరు. దాని కథ చుట్టూ వచ్చిన కథ కూడా బాగా ఇంప్రెసివ్గా ఉంది, అంటే బాగా నచ్చింది, అందుకని ఇది చేయటం జరిగింది. సారు మీరు మీ నాయన పెద్ద నిర్మాత కదా, మరి ఇప్పుడు మీ నాయన బాధ్యత మోస్తున్నారు, ఎట్లుంది? కష్టం అనిపిస్తుందా? కొంచెం కష్టంగా ఉంది కానీ పర్వాలా, మేనేజ్ అయిపోతుంది. అటు హీరోగా ఇటు నిర్మాతగా కష్టమైన పని కదా సార్. మరి ఇప్పుడు సార్ మీ డ్రెస్సులు బాగున్నాయి, మీ షర్ట్లు బయట దేశం పోయి కొనుక్కొచ్చుకుంటారా లేకపోతే ఈయనే కొనుక్కొచ్చుకుంటారా? ఇక్కడనే
మన ఇండియా అన్ని. మీరు షూటింగ్లలో తిరుగుతారు కదా సార్ ఆడాడ, ఆహా. మీరు తింటారు కదా ఫుడ్, మ్మ్. మంచిగా ఉంటుందా? కొన్ని కొన్ని ప్లేస్లు చాలా బాగుంటుంది. ఏ ప్లేస్లలో సార్? ఇక హైదరాబాద్ అంటున్నారా? హైదరాబాదు ఇంకా అక్కడెక్కడ తిరుగుతారు సార్? బయట దేశాలకు పోతారు, మొత్తం తిరుగుతారు. అన్ని దేశాల్లో మీకు బాగుంటుంది. బాగా నచ్చినది ఏది? అన్ని దేశాల్లో బాగుంటుంది. ఎక్కడికి వెళ్తే వాళ్ళ ఫుడ్ బాగుంటుంది. అది టేస్ట్ చేయడం కూడా నాకు ఇష్టం. మీ ఇంటామే ఆ, మేడం, ఆ, మేడం ఎట్లున్నది? బాగుంది. బాగుందా సార్? వంట చేస్తుందా? కొంత చేస్తుంది, కొంత చేస్తుంది, కొంచెం చెయ్యదు. చేయదు. ఏం నచ్చుతుంది సార్ అమ్మ చేసింది అట్లా? ఆ? అమ్మ చేసింది అట్లా వంటలో ఏం నచ్చుతుంది మీకు? ఏం వంట అంటే ఇష్టం? ఆ, తను ఏమంటే ఏది చేసినా బాగానే చేస్తుంది. మొన్న ఈ మధ్య డిప్ అనేది చేసింది, అవకాడో డిప్. అవకాడో అంటే అది ఒంటికి మంచిది కదా, ఆ డిప్ చాలా బాగుంది, బాగా చేసింది. సరే నెక్స్ట్ ఇంకేం ఆలోచన చేస్తాండ్రు మరి? నిర్మాతగానే పోదాం అనుకుంటాండ్రా, హీరోగా వద్దాం అనుకుంటాండ్రా, రెండు కలిపి చేస్తారా? డైరెక్టర్ కూడా చేసేసే అవకాశం ఆలోచనలు కూడా ఏమైనా ఉన్నాయా? డైరెక్షన్ అంటే అంత ఈజీ కాదు కాబట్టి అది ఒక్కటే కష్టము. ప్రొడక్షను యాక్టర్గా చేయాలని ఉంది, వచ్చే అవకాశాలు బట్టి. ఈ సినిమా కోసం అని ఆమెనే అనుకున్నారా, లేకపోతే ఇంకెవరన్నా అనుకున్నారా? లేదు, తను ఆల్రెడీ 5-6 సినిమాలు చేసింది. ఆ సినిమాల్లో చూడటం జరిగింది. అప్పుడు నేను డైరెక్టరు టీము కలిసి ఈ అమ్మాయి సూట్ అవుతుంది అనుకుని లుక్ టెస్ట్ చేసాం, బాగుంది. ఆ లక్ష్మి అనే క్యారెక్టర్కి ఆవిడ కరెక్ట్గా అనిపించింది. లక్ష్మి. లక్ష్మి. సరే ఇందులో మీ పేరు త్రిమూర్తులు. త్రిమూర్తులు. ఎట్లా బాగా ఫైటింగ్ చేసినప్పుడు దెబ్బలు అట్లా ఏమైనా తాకినాయా? పెద్దగా ఏం తాగల. ఫైట్లు కూడా అంటే ఒక కానిస్టేబుల్ ఎంత ఫైట్ చేయగలడో అంతవరకే ఉంటుంది. దానికి మించిన ఫైట్స్ ఉండవు. ఒక 3 ఫైట్స్ ఉంటాయి దాంట్లో. ఆ కానిస్టేబుల్ పరిధిలో చేసే ఫైట్స్ ఉంటాయి కదా, ఆ రేంజ్లో. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత వస్తారు కాబట్టి కొంచెం కష్టం అనిపించిందా ఈ సినిమాతో వచ్చేటప్పుడు హీరోగా? అంత అంత కష్టం అనిపించలేదు, ఎందుకంటే ఈ రోల్తో నేను ఒక 1 ఇయర్ జర్నీ చేశాను. ఆ కథ ఏంటూ, ఆ క్యారెక్టర్ ఏంటనేది. సో అదంతా నాకు డైజెస్ట్ అయిపోయింది. సో ఎలా చేయాలి ఏంటనేది ఆల్రెడీ డైరెక్టర్ చెప్పాడు కాబట్టి ఈజీగా. మీరు సినిమా అయిపోయినాక ఇట్లా ప్రమోషన్లకు అటు ఇటు పోయినరట కదా, ఆడ పబ్లిక్ ఎట్లా ఆదరించిండ్రు? చాలా లవింగ్గా ఆదరించారు, చాలా హ్యాపీగా ఆదరించారు, చాలా అప్లాజ్ ఇచ్చారు, చాలా బాగుంది. సారు మరి ప్రేమ అభిమానం ఈ సినిమా తర్వాత వస్తుంది అంటారు మళ్ళీ మీకు? ఎప్పుడూ ఉంది, తెలుగు ఆడియన్స్కి కానీ ఫ్యాన్స్కి కానీ. ఈ సినిమాతో ఇంకా పెరగాలని నేను కోరుకుంటున్నాను. అదే మేము కూడా కోరుకుంటాం. ఇంకా మళ్ళీ జాబిలమ్మ లాంటి ఆ, ఆ సినిమాలు ఉన్న హీరో మళ్ళీ మాకు కావాలని అనుకుంటాను. అంటే నేనే కాదు, చాలా మంది అన్నారు. సారు మరి ఇప్పుడు మీరు ట్రిప్లకు అటు ఇటు పోతారు కదా, అక్కడ అందరూ గుర్తుపడితే మీకు ఏమైనా ఇబ్బంది అనిపించింది ఏంటన్నా? అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఫ్యాన్స్ ఏం చేస్తారు, వస్తారు, చూడాలనుకుంటారు, కొంచెం ముట్టుకోవాలనుకుంటారు, ఫోటో దిగాలనుకుంటారు. అది మనం కరెక్ట్గా చేస్తే వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టరు. సో మీరు 2014లో ఆర్జీవి సార్ సినిమాలో చేసిండ్రు. అవును. అటు ఇంకా మల్లగన్న వాళ్ళే సార్. దానికి ముందు ఇంకేమైనా చేసిండ్రా? చేశాను, కొన్ని సినిమాలు చేశాను. ఆదిలక్ష్మి అని శ్రీకాంత్ గారితో చేశాను. ఇంకా ఏదో 2-3 సినిమాలు చేశాను. అట్లా చేయటం చేశాను. మళ్ళీ దాని తర్వాత ఇక మీ దగ్గరికి ఏ డైరెక్టర్ సార్ కూడా రాలేదా? ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని అడగలేదా? అడిగారు, అడగపోవటం ఏం లేదు. డైరెక్టర్స్, క్యారెక్టర్స్ అడిగారు, హీరోగా అడిగారు, అన్ని రకాలు. కానీ నాకు నచ్చల. అది గీంతో పాటు చూడరు సార్, ఏం నచ్చకుండా ఉంటే ఎట్లుంటుంది? అంటే ప్రేమ స్టోరీలు ఏమో నచ్చినాయా మీ దగ్గరికి? ప్రేమ కాదు, డిఫరెంట్ కథలు వచ్చినాయి, వాటిల్లో సరిపోలేదు అనిపించింది అట్లా. మరి ప్రేమ కథలు ఏమైనా తీసే ఆలోచన ఉందా? తప్పకుండా ఏదన్నా మంచిది వస్తే, అంటే ఏజ్కి తగ్గట్టు కూడా ఉండాలి కదా. అప్పుడులాగా యంగ్ లవ్ స్టోరీ చేయలేము కదా, ఏదైనా మెచ్యూర్ లవ్ స్టోరీ. ఏమంటారు సారు, ఏం కాట ఇప్పుడు కూడా 20 ఏళ్ళ పోరాడంటే నమ్ముతారు. ఇప్పుడు ఒక బుక్ ఇచ్చి కాలేజీలో తీయమంటే ఈజీగా తీయొచ్చు ఇప్పుడు మీరు. అదే నమ్మినా కూడా ఇప్పుడు కథలు వేరుగా ఉన్నాయి కదా. అప్పుడు లవ్ స్టోరీ లాగా ఇప్పుడు తీస్తే ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. సో మంచిది వస్తే గ్యారంటీ. అమ్మతో ఎట్లా అనిపించింది పనిచేస్తా అంటే సినిమాలో? అమ్మాయి చాలా మంచి యాక్ట్రెస్. నటనలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలిగే కెపాసిటీ ఉంది అమ్మాయికి. ప్రొడక్షన్ పరంగా ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఎప్పుడు. అంటే సినిమాకి కావాల్సింది అదే, మిగతా కోరికలు కానీ ఏదేదో కావాలంటాం కానీ, ఆ సినిమా ఏంటో, ఆ క్యారెక్టర్ ఏంటో, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఆ అమ్మాయి మైండ్లో ఉంటుంది. అట్లా ఓవరాల్గా మంచి యాక్ట్రెస్.
సార్ మీకు సినిమాలలో బట్టలు వేస్తారు కదా బట్టలు, ఆ బట్టలన్నీ ఇప్పుడు సినిమాల్లో కుట్టిస్తారా లేకపోతే మీరే సొంతంగా కుట్టించుకొచ్చుకుంటారా? సినిమాల్లోనే కొడతారు. సినిమాల్లోనే అంటే అప్పటికప్పుడు బెల్ట్ పెట్టి తీసుకుంటారా? మీ పాత బట్టలు ఏమన్నా ఇస్తే అవి పెట్టి తీస్తారా? లేదు అది నాకు బాగా డౌట్ సార్ నాకు. అంటే నేనేమనుకుంటా అంటే పాత బట్టలు ఇస్తారు కావచ్చు, అవే తీసి కుట్టిస్తారు కావచ్చు సార్ అనుకున్నా నేను. లేదు కొత్తగా కొంటారు. ఆ క్యారెక్టర్ తగ్గట్టు కొంత పాతగా ఉండాలంటే డల్ కలర్స్ ఇట్లా పెట్టి చేస్తారు. ఇది ఇంకొకటి గర్ర సాంగ్ ఉంది కదా పాట. గిరాగిర. గిరా గిరా అయ్యో పాట కూడా రాదు. ఆ పాటలు మీరు బాగా డ్యాన్స్ చేసారు, థ్యాంక్ మంచిగా యూ. చేసారు, మంచిగా అనిపించింది. అమ్మతో ఇంకా 2 పాటలు, ఇంకోటి టాటా టాటా పాట అనుకుంటా టాటా టాపా పాట. సార్. మొత్తం 3 పాటలు కదా సార్? మొత్తం 3 పాటలు. 3 పాటలు ఇడిచిండ్రు బయటికి. మ్మ్. ఇంకెన్ని పాటలు ఉన్నాయి సినిమాలో? అంతే మెయిన్గా ఈ 3 పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ ఉంటాయి అట్లా కథతో పాటు వెళ్ళేది. కథతో పాటు. ఇప్పుడు ఈ అమ్మ ఉంది కదా, ఈ అమ్మ కూడా బట్టల నీళ్ళే సినిమాల్లో ఇచ్చి సినిమా వాళ్ళే సినిమా వాళ్ళు ఇచ్చిండ్రు. ఈ అమ్మ మంచిగా మాట్లాడింది, ఫ్రీగా జోకులు వేస్తుంది సార్ బాగా. బాగా యాక్టివ్, చాలా మంచి జోకులు వేస్తుంది, సరదాగా ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది, మంచిగా. మంచిగా అనిపించింది. మళ్ళా అమ్మతో ఇంకొక సినిమా తీసే ఆలోచన ఏమన్నా వచ్చిందా? డెఫినెట్గా, ఎందుకు చేయకూడదు. ఎట్లా తీస్తారు? మాకు ప్రేమ కావాలి, ప్రేమ. ఈసారి అట్లా చేద్దాం. అప్పట్లో మహేశ్వరమ్మతో కదా మీరు అవును, తీసింది, జాబిలమ్మ. అట్లా కావాలి, డెఫినెట్గా ఏం అట్లా కావాలి మరి. తీస్తారు కదా. తెద్దాం. ఇప్పుడు ఈ సినిమా చేసేటప్పుడు మీరు ఇబ్బంది పడ్డారు, కొంచెం కష్టపడ్డారు అని అనిపించింది. అంటే చిన్న సినిమా ఇడిచిండ్రు కదా, అందులో జర ఫైటింగ్లతోనే ఎక్కువ చూపించిండ్రు. త్రిమూర్తులు 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 అనుకుంటా. అసలు ఈ త్రిమూర్తులు ఉన్న స్టోరీ ఏంది సార్? దీనికి కథ ఏంది అసలు? ఇది కథ ఏంటంటే, త్రిమూర్తులు ట్రావెలింగ్లో ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాడు కదా. ట్రాన్స్ఫర్లు అయినప్పుడు ఒక దగ్గర ట్రాన్స్ఫర్లో ఒక సమస్య లెగుస్తుంది. ఆ సమస్య ఏంటంటే అతనికి సంబంధించిన సమస్య అయి ఉంటుంది, సొసైటీకి సంబంధించిన 2 విధాలుగా ఉంటుంది. ఆ సమస్యను ఎట్లా ఎదుర్కొన్నాడు, క్లైమాక్స్ వరకు దాన్ని ఎలా సాధించాడు అన్నది త్రిమూర్తులు కథ. ఇంకొక దగ్గర కోట్ల మొత్తం త్రిమూర్తుల వల్లనే అయింది అని చెప్పేసి లాయర్ సార్ కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది అక్కడ. ఈ ఏదైతే జరిగిందో అంతా త్రిమూర్తుల మీద పెడతానికి ట్రై చేస్తారు. అక్కడ వాదనలు వాటిల్లోనే ఆ కోర్ట్ సీన్. సార్ ఎన్ని పైసలు అయినాయి సినిమాకు? బాగానే పైసలు అయి ఉంటాయి కదా. పర్వాలేదు. ఏడేడే తీసిరు సినిమా షూటింగ్? ఏడేడే? హైదరాబాద్, కొడైకెనాల్ తీసాం. మొత్తం 2 జాగాలు, 2 జాగాలలో తీసిరు. మరి ఇప్పుడు జూన్ 19 తారీఖు సినిమా వస్తుంది, అందరు వెయిటింగ్. నేను వెయిటింగ్, ఆడియన్స్ కూడా చూడాలి, ఎంజాయ్ చేయాలనేది. మేమైతే మంచి సినిమా తీసామని అనుకుంటున్నాం, ఆడియన్స్ కూడా అలా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాం. మేము కూడా కోరుకుంటున్నాం సార్. మీరు ఇంకా అట్లాంటి సినిమాలు తీయాలి, ఇట్లా రావాలి, ఇంకా కోరుకుంటాను సార్. ఇంకొకటి, మీరు షూటింగ్లలో పోతారు కదా, పోయినప్పుడు మీకు బండ్లు మరి ఈ టైంకి ఉండాలి, ఆ టైంకి ఉండాలి అని అంటారు కదా. రాత్రి పగలు పొద్దుగల ఏం తేడా లేకుండా ఉంటారు. ఒక్కొక్కసారి నిద్ర కూడా పోరు. అప్పుడు కష్టం అనిపించదా? పానం మంచిగా ఉంటుందా పానంలో? అప్పుడు కష్టం అనిపిస్తుంది కానీ చేయాలి కదా. మరి బండి వీళ్ళే పంపిస్తారా లేకపోతే మీ సొంత బండ్లలోనే పోతారా? సినిమా యూనిటే పంపిస్తుంది, అండ్ కొంతేమో మా ఎవరి కాళ్ళు కూడా వేసుకొస్తారు. 2 ఉన్నాయి. మళ్ళీ తర్వాత సార్ మీరు ఓలకాలు పోయినప్పుడు అలా పైసలు ఇస్తారా? మరి అలా ఛార్జ్ పైసలు పెట్టుకుంటారు కదా, ఎందుకు పెట్టుకోరు? ఆ పైసలు ఇస్తారా? ఇస్తాం. అడుగుతారా మీరు? నేనైతే అడుగుతా సార్, మా ఊళ్ళని. నేను డబ్బున రావాలంటే పైసలు పెట్టుకున్నా సార్, పైసలు నాకు ఇటు, నా ఛార్జ్ పైసలు మీరు అడిగినట్టే అందరికి ఇవ్వాలి, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. అంతే కదా సార్, అంతే. అందుకే అడుగుతున్నా సార్. మీకు బాగా కష్టం అనిపించింది, బాగా బాధ అనిపించింది సినిమా చేసేటప్పుడు, అట్లాంటి సీన్లు ఏమైనా ఉన్నాయా బాగా గుండెకు బాధ అయినాయి? లేదు, అలాంటివి ఏమి లేవు. ఎందుకంటే ఈ సినిమా ముందే అంత ప్రిపేర్డ్గా చేసుకుని అనుకున్నదనుకున్న చేసుకున్నాం కాబట్టి అలాంటి సమస్యలు ఏమి రాలేదు. అమ్మతో నీ జోడు ఎట్లా అనిపించింది? అమ్మ మీది ఇద్దరిది, అమ్మ పాత్ర ఎంతవరకు ఉంటుంది ఈ సినిమాలో? అమ్మ పాత్ర ఎంతవరకు ఉండాలో, త్రిమూర్తులతో ఒక వైఫ్గా సపోర్ట్గా ఎంతవరకు ఉండాలో అంతవరకు బాగుంటుంది. సరే, మీది ప్రేమించి పెళ్లి చేసుకురా నిజ జీవితంలో? ప్రేమించి పెళ్లి చేసుకురా? నేను ఇందా సారు, నేను ఇందా, కానీ ఎప్పుడు కూడా చూపించలేదు. మరి ఇప్పుడు తెలుస్తుంది అనుకుంటా, ఒక వీడియోలో చేసాము. ఎప్పుడు సారు? ఒక వారం అయింది. ఏడ ప్రేమించారు? ఏడ కనిపించింది? హైదరాబాద్. ఏడ కాలేజీలోనా? మా చిన్నప్పటి నుంచి కజిన్ అమ్మాయి. అంటే చుట్టాలే? చుట్టాలి. ఏ పేరు అమ్మ పేరు? మీనా.
ఓ మీననా మ్మ్. ఓ ముద్దుగుంటది అయితే. మరి మీరు కనబడకనే పోతిరి 2014 తర్వాత. మ్మ్. ఇక మీ పెళ్ళైన తర్వాత కూడా ఎప్పుడు ఏడికి తీసుకురాకపోతిరి. మ్మ్. సరే ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మ్మ్. పాప పాప లేదు, ఏం చేస్తున్నాడు? 12th చదువుతున్నాడు, 12వ తరగతి 12వ చదువుతాడు. తరగతి, అమ్మ ఏం చేస్తుంది? హౌస్ వైఫ్. ఇంట్లోనే. మరి తీసుకురావచ్చు కదా సార్ ఇట్లా. ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకొస్తే బాగుండని ఈసారి కలుద్దురు గారు. ఈసారి ఆ. సార్ మీరు మా స్టూడియోకి రావాలి ఆ, ఈసారి. వస్తాం మరి ఇప్పుడు సినిమా రిలీజ్ అయినాక వస్తారా, వస్తాం. మాట్లాడతారా? ఆ, నాకు చూడాలని ఉంది ఆ. బాగా, అందుకని అడుగుతున్నా. ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకుంటారు సార్ మీరు? ఎన్ని సంవత్సరాలు అంటే ఒక 4-5 ఏళ్ళు. అంటే ఈ పాట వాడిండ్రా, జాబిలమ్మ నీకు అంత కోపం అని ఎప్పుడంటే కోపం వచ్చిందా? అంటే మీరు 4-5 సంవత్సరాలు ప్రేమించుకురంటే కొట్లాటలు అని పెట్టుకుంటారు కదా, కొంచెం ఉంటాయి కదా ఏదైనా, మీరే సర్దుకోవేరు కదా. అంతే. అయ్యో అదృష్టవంతురాలు. అదే. అంటే మీ అసొంటి నెమ్మదసొంటి మనిషి దొరకడు అదృష్టమే కదా, అందుకే ఇట్స్ అట్లా అని కాదు, అది కావచ్చు. ఆ ఇద్దరికి కూడా ఉంటది కదా, అదృష్టం అనేది ఇద్దరికి ఉండాలి. అవు సరే తర్వాత ఎప్పుడు ఏ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నది తెలియదు సార్, జరి ఏమనుకోకూడదు. ఏ సంవత్సరంలో పెళ్లి చేసుకోరు? 2001. ఇంట్లో అటు ఇటు ఒప్పుకున్నారా? ఆ, ఒప్పుకున్నారు. 2001 అంటే 2001. 2001 2001 తర్వాత మళ్ళీ సినిమాలకు వచ్చిండ్రా మీరు? సినిమాలు వచ్చిర్రా సినిమాలకు వచ్చిండ్రా? చేశాను కదా. చేసిండ్రా? ఆ. అప్పుడు ఏమి ఇబ్బంది అనిపించలేదా? ఆ. అయ్యో ఇప్పుడు ఏ పెండ్లు అయిపోయింది, ఇంటికి పోవాలి, సినిమాలు చేయాలి, రాత్రి పగలు. ఏమి ఇబ్బంది అండి. అమ్మ ఇబ్బంది పెట్టలేదా? లేదు లేదు, ఏం లేదు. ఏడున్నా సరే నువ్వు వీడికి రావాలి, ఇప్పుడు నేను నీతో మాట్లాడాలి, నువ్వు నా ఫోన్ ఎత్తాలని చెప్పేసి అనలే? అట్లా ఎప్పుడు అనలే. అదృష్టవంతులు సార్ మీరు. ఆడలతో మామూలుగా ఉండేదని అంటారు అసలే. ఎప్పుడు తీసుకొస్తారు మరి? ఏమి రాలేదు ఈ అమ్మ ఇంటర్వ్యూకి? మీరు పిలవలేదేమో మరి. అయ్యో రాసమ్మ నువ్వు ఏడుంటా సరే, నువ్వు మళ్ళా సినిమా విడుదలైనాక నువ్వు మళ్ళీ రావాలి, నేను కోరుకుంటాను. ఉమ్, ముద్దుగా ఉంది జాంపండు, అవును, చాలా బాగుంది. బాగుంది సార్. మీరు బాగున్నారు, జోడి బాగుంది. థ్యాంక్ యూ. అట్లనే ఏమి ఇంటామని కూడా చూడాలనుకుంటున్నా. ఈసారి చూద్దరు. చాలా సంతోషం నిజంగా, నేను అసలు మీతో మాట్లాడితే అనుకోలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు మీ పేరు వినగానే నాకు ఒక ఆతృత తెచ్చింది అనమాట. అప్ప పట్టినవండి సారా పాట వచ్చే జాబిలమ్మ నీకు అందుకు అంటే నేను ఊహించుకుంటా. అంటే మా ఇంటి పక్కకు కొంతమంది ఉంటుండే అనమాట అప్పట్లో, అలా ఫీల్ అవుతుండే. మా ఇంటి పక్కకు ఒక అక్క ఉంటుండే, ఆ అక్కకు ఒక అన్న పెడుతుండే, ఈ పాట పెడుతుంటే నువ్వేమైనా నవీన్ సార్ అనుకుంటున్నావా పో తెలుకో అని అంటున్నావు. ఏమన్నా నవీన్ సార్ అత్త నేను చేసుకుంటా కానీ నిన్నైతే వేసుకొని అన్నది. అట్లే నాకు బాగా గుర్తు సార్ ఈ పాట. ఇప్పుడు కూడా ఈ పాట పెట్టుకొని రీల్స్ చేస్తారు, ప్రేమలు రోజ్ ఫ్లవర్స్ తీసుకొని పోతారు, ఇంత రాసిస్తారు పేపర్లో, అవి తీసుకుపోతారు, ఇవి ఇప్పుడు కూడా మస్తు ఫ్యాన్స్ సార్ మీరు. ఆడోళ్ళు అయితే ఇట్లా పోసుకుంటారు, అదే పాట పెట్టుకుంటారు. నేను కూడా ఇందాక అదే పాట వాడుకుంటూ వచ్చిన, పాట వాడుకుంటూ వచ్చి సార్తో మాట్లాడితే తప్ప నుంచి చాలా సంతోషంగా ఉంది సార్. చాలా థ్యాంక్స్. మళ్ళీ రావాలి మీరు సినిమా విడుదలైనాక ఖచ్చితంగా, గ్యారంటీ. నా పేరు శకుంతల సారు. అయ్యో నా పేరు మర్చిపోయి, శకుంతల గారు, హెచ్ఎంటీవీ శకుంతల. ఓకే. చూడండి త్రిమూర్తులు సినిమా, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా. సారు 10 ఏళ్ళ తర్వాత వస్తాడు కదా, చాలా మంచిగా ఉంటుంది అంటే, మంచి కథతో వస్తాడు. ఏమంటున్నావు? మళ్ళీ ఒక సినిమాతో మళ్ళీ వస్తా.